సార్ సంక్రాంతి సినిమాలు అది ఆయన ఓన్ సినిమాలు కావు. నెక్స్ట్ ఎవరైతే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కొనుక్కున్న తర్వాత ప్రొడ్యూసర్ పర్మిషన్ లేకుండా పర్సెంటేజ్ విధానంలో ఇయ్యలేడు. ఎందుకు ఇవ్వలేడంటే ఆయన ప్రొడ్యూసర్ ఏమంటాడంటే ఎన్ఆర్ఐ రాసిన తర్వాత నాకు 80% షేర్ రావాలి కదా, నువ్వు ఎట్లా పర్సెంటేజ్ ఇస్తావని అడుగుతాడు. కాబట్టి ఆయన సొంతంగా డెసిషన్ తీసుకోలేకపోయాడు. కానీ అదే ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇలా ఎవరికి వాళ్ళు అలా వెళ్ళకుండా పోతే కాదు, మేము ఇప్పటి నుంచో కొట్లాడుతున్నాము. ఎక్కడికో డేట్‌కి వచ్చి ఇప్పుడు సినిమాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఆల్రెడీ 1 మంత్ నుంచి పర్సెంటేజ్ విధానంలో నడుపుతున్నాం. నిన్నటికి ఈ సినిమా 'వీరభద్రుడు' సినిమా కూడా అన్నపూర్ణ వాళ్లకు క్లియర్‌గా చెప్పాము. మేము పర్సెంటేజ్ విధానం ఓకే అనుకుంటేనే మేము సినిమా ఏస్తామంటే, సార్ మీరు ఎలా చెప్తే అలా సార్, మాకు షేర్‌లు కూడా ఇవ్వకండి ఇప్పుడు. మీరు డిసైడ్ చేసుకొని పర్సెంటేజ్ విధానంలో మాకు షేర్‌లు ఇవ్వండి. మాకు రూపాయి అడ్వాన్స్ వద్దని కూడా ఇదే అన్నపూర్ణ సాయిబాబు గారు చెప్పారు. ఆమె మన సుప్రియ గారితో కూడా ఆమె కూడా ఒప్పుకుంది. కానీ ఇప్పుడు కొత్తగా పెద్దికి టార్గెట్ అనేది దయచేసి అందరూ మర్చిపోండి. మాకు పెద్ది గాని పెద్ది ఇప్పటి నుంచి ఇంకో 2 ఏళ్ళు వెళ్ళిపోయినా కూడా మాకు ఇప్పటి నుంచే కావాలి. ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే ట్రాన్స్పరెంట్ విధానం లేదు, రెడ్ ట్రాక్ లేదు. నెక్స్ట్ బుక్మేషన్ వచ్చి ₹5 ₹8 వస్తుంది. ఇక్కడ 6 లక్షలు ఏమవుతున్నాయి, ఈ డబ్బులు ఏమవుతున్నాయి, ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి నేను కొట్లాడుతున్నాము. ప్రొడ్యూసర్స్ దగ్గర ఈ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి రెడ్ ట్రాక్ అనేది రెడ్ ట్రాక్ అనేది వచ్చేసి